వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా గత నెల 7 బుధవారం రోజున భారత్ అర్ధరాత్రి 2 గంటలకు చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పహల్గామ్ కు సమీపంలోని పంచగామ్లో 195 ఫీల్డ్ రెజిమెంట్ లో భారత సైనికుడిగా పనిచేస్తున్న నరసింహులపేట మండల కేంద్రానికి చెందిన ఊదరి యాకయ్య యాదవ్ నాగరాజు విశ్రాంతి కొరకు సెలవుపై వచ్చినందున బుధవారం నరసింహులపేట ఎస్ఐ మాలోతు సురేష్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. అనంతరం నరసింహులపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సీనియర్ రిపోర్టర్లు భూపతి కాశయ్య, సిహెచ్ శ్రీనివాస్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు సతీష్ సన్మానం నిర్వహించారు. అలాగే వివిధ పార్టీల సంఘాల నాయకులు భారత సైనికుడి సన్మాన కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ, మనం స్వేచ్ఛాయి వాయువులు పీలుస్తూ బతుకుతున్నామంటే దానికి కారణం సైనికులు. వారు తమ కుటుంబాలను విడిచి రాత్రింబవలు కళ్ళల్లో ఒత్తలేసుకుని దేశాన్ని కాపాడుతుంటేనే మన గుండెలపై చేయి వేసుకుని కంటి నిండా నిద్రపోగలుగుతున్నాం. ఇలా దేశ సేవలో మండల కేంద్రానికి చెందిన 2 యువకులు పాలు పంచుకుంటున్నారు. ఒకే ఊరిలో 2 చొప్పున ఆర్మీలో చేరి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఘనంగా శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ పాత్రికేయులు గణేష్, నరేష్, సతీష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్, బీజేపీ పార్టీ నాయకులు సత్యనారాయణ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు, రైతులు, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన యాకయ్య గారు మరియు నాగరాజు గారు వారు రీసెంట్ గా మనందరికి తెలిసిందే, గత నెలలో పహల్గామ్ దాడిలో ఉగ్ర దాడిలో మరణించినటువంటి 25 మంది భారతీయులు మరియు ఒక నేపాలియన్ చనిపోవడం జరిగింది. దాంట్లో ఆ దాడిని తిప్పికొట్టే విధంగా మన PM గారు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వివిధ దళాధిపతులు మన ఇండియన్ ఆర్మీ, నేవల్, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఆధీనంలో మనం ఆపరేషన్ సింధూర్ అనే ఒక ప్రోగ్రామ్, ఇది ఆపరేషన్ సింధూర్ చర్య అనేది ఒకటి స్టార్ట్ చేయడం చేసి ఉగ్రవాద దాడిని అతి చాకచక్యంగా తిప్పికొట్టి వాళ్ళు మళ్ళీ పాకిస్తాన్, భారతదేశం అంటే తలుచుకోవాలంటే వాళ్ళ కల్లో కూడా తలుచుకోవాలంటే భయం పట్టించేలా వారికి తిప్పికొట్టడం జరిగింది. ఆ ఆపరేషన్ సింధూర్ భాగంగా ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం ఒక ఆర్మీ ఇట్లా స్ట్రెంగ్త్ అయి ఉన్నది, బాగా స్ట్రాంగ్ ఉన్నది, వాళ్ళ జోలికి పోవద్దని ఒక సందేశాన్ని కూడా మనం ఆ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం తోటి ప్రపంచ దేశాల్లో కూడా చాటి చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి గొప్ప ఆపరేషన్ లో పాల్పంచుకున్నటువంటి మన మండల కేంద్రానికి చెందినటువంటి 2 జవాన్లు పాల్గొనడం కూడా మనందరికీ కూడా ఒక మన మండలం తరపు నుంచి పోవడం ఒక అదృష్టం. అలాగే వారికి జరిగింది. వారికి సంతాపం ఒక 2 నిమిషాల సంతాపం తెలియజేసిందిగా. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.